ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములండి. అందరూ బాగున్నారా? ప్రభు ఉచితమైన కృప ద్వారా మీరు నేను సజీవులుగా ఉన్నాం కదా. 10 నిమిషాలు కృతజ్ఞతగా స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దామా? మంచిది. దావీదు గారు రాసినటువంటి 119వ కీర్తనలోని 105వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఉంటుందండి. ఒకసారి మనం వాటిని ఆలోచన చేద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము అంటే, ఉదాహరణకు మన దగ్గర బల్బు ఉందండి. ఆ బల్బు ఉంటే సరిపోదు, ఆ బల్బు వెలిగే స్థితిలో ఉండాలి. ఆ బల్బు వెలుతురునిచ్చే స్థితిలో ఉండాలి. ఆ బల్బులో పవర్ అనేది ఉండాలి. సేమ్ అలాగే మనం వాక్యం వింటే సరిపోదు, దానిని అన్వయించుకొని నడవాలి. మన వాక్యం వింటే సరిపోదు, మనకు వాక్యం తెలిస్తే సరిపోదు, దానిని బట్టి మనం ఆచరణలో పెట్టాలి. ఆ వాక్యాన్ని బట్టి మనం జీవించాలి, మన సాక్ష్యాన్ని కాబడుకోవాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ వాక్యము మన మార్గాన్ని సరళం చేస్తుంది. మన మార్గం సరళం చేయటం అంటే ఇంటి ముందు ఉన్నటువంటి సిసి రోడ్లు, తార రోడ్లు కాదండి. ఏ దారి అని అంటే నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఆ దారికి వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని క్లియర్గా చూపిస్తుంది. ఎన్నో రకరకాల మార్గాలు ఉంటాయి మనల్ని డైవర్ట్ చేయడానికి. ఏది పాపానికి తీసుకెళ్తుంది, ఏది నరకానికి తీసుకెళ్తుంది అనేటువంటి మార్గాలు క్లియర్గా ప్రభువు మనకు చూపిస్తాడు. ఎప్పుడంటే మన వాక్యాన్ని అన్వయించుకుని జీవించేటప్పుడు ప్రభువు మనకి ఆ కృపనిస్తాడు అనమాట. కాబట్టి మనలోని ఉన్నటువంటి వాక్యాన్ని మనం వెలిగిస్తూ దాని ద్వారా ఇతరులకు వెలుగునిస్తూ ప్రభు కృపలో ముందుకు సాగుదాము. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.